నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. కాంగ్రెస్ పార్టీ నిన్న స్పందించింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డిసిసి అధ్యక్షుడు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ నిన్న మాట్లాడుతూ పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా మాట్లాడినటువంటి తరుణం. అసలు ఏ విషయం కాంగ్రెస్ పార్టీ స్పందించాల్సినటువంటి అవసరం ఏమున్నది అనే కోణంలో మాట్లాడుకుంటే, తెలంగాణ రాష్ట్రం మొత్తం అట్టొడుగుతున్నటువంటి ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ మీడియా వారియర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, యావత్ భారత్ మొత్తం కుమ్మెర వైపు చూస్తున్నటువంటి తరుణం. దానిపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే వంశీకృష్ణ, తర్వాత ఇక ఇతరతర నాయకులు ఉన్నారు. అయితే 18వ తారీఖు రోజు జరిగినటువంటి కుమ్మెర మల్లన్న స్వామి జాతరకు ఒక రజక కుటుంబం దర్శనానికై వెళ్తున్నటువంటి సమయంలో లైన్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అక్కడ టికెట్ల కోసం వస్తున్నటువంటి తరుణంలో పూర్తి స్థాయిలో వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత 100 రూపాయలు కట్టారా అని అడగడం. లేదు, మేము కట్టలేదు, గ్రామస్తులకు లేదు, గ్రామస్తులు సంబంధం లేదన్న దిశగా మాట్లాడుతుంటే, మీరే చెప్పారు కదా గ్రామస్తులకు లేదని, ఇప్పుడు 100 రూపాయలు అడితే ఎట్లా కడతాము అని అంటే, ఇక ఆడ మాట కట్టాల్సింది అంటే లేదు మేము కట్టము అని వీళ్ళు. ఆ తరుణంలో ఒక పంచాయతీ స్టార్ట్ అయింది. పంచాయతీ తర్వాత కులం పేరుతోటి దూషించుకుంటూ మాట్లాడుతుంటే, ఆ తరుణంలో అలా ఎవరైతే ఇంటికి సంబంధించినటువంటి అబ్బాయి ఉంటాడో ఆయనకు ఫోన్ చేసి ఆయన రావడం, తర్వాత ఇదంతా జరిగింది, ఆయనను కొట్టడం, ఇవన్నీ కూడా చూసినాం. అయితే కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఏంది దీంట్లో అంటే, మేము నిందితులను కాపాడబోము అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డిసిసి అధ్యక్షులు క్లియర్గా చెప్తా ఉన్నారు. గతంలో మీరు ఎమ్మెల్యే కాకముందు ప్రతి చిన్న విషయాన్ని నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఏడ జరిగిన వంశీకృష్ణ గారు ముందుండి కొట్లాడుతుండే. ఈ విషయంలో ఇంత లేట్ ఎందుకు అయ్యింది? ప్లస్ 21 తారీఖు అయినప్పుడు 23 తారీఖు వరకు మీరు ఆదేశాలు ఇచ్చేంత వరకు పోలీసులు ఎందుకు ఇంకా వాళ్ళని కస్టడీలోకి తీసుకోలేదు అనేది క్వశ్చన్ సార్. అప్పటికే ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్నారు సోదర, అప్పటికే ముగ్గురు తీసుకున్నారు. ఇదే అంటున్నా నేను, మీరన్నీ తెలుసుకొని మాట్లాడారు సార్. సార్ ఆడ ఉన్నది 8 మంది పేర్లు కదా సార్? అది 8 మంది ఉన్న ముగ్గురు తీసుకున్నారు. అది మర్చిపోతున్నావు. ముగ్గురు తీసుకున్నారు సార్, ఇంక ఇదవన్నీ తీసుకోలేదంటే అగ్రి, కానీ ఎవరిని కస్టడీకి తీసుకోలేదంటే నేను కాదు సార్. నేను ఏమంటున్నా, 8 మందిలో ముగ్గురునో లేదా నలుగురినో తీసుకున్నారు, ఇంకా మిగతా వాళ్ళని కూడా తీసుకోలేదు కదా. మిగిలిన వాళ్ళని కూడా నేను ఏం చెప్పినా, 50% నైట్ వరకు అరెస్ట్ చేయండి, ఎవరు చెప్పిన వినకండి అని చెప్పిన. మేము విలేకరులు ఉన్నారు చూడండి, విలేకరుల ముందే చెప్పిన, మేము నిష్పక్షపాతంగా ఉన్నాం. ఎందుకు అంటే ఆడ జరిగింది అదే దురదృష్టకరమని చెప్తున్నాను. నేను మా కాంగ్రెస్ పార్టీకి మా పార్టీకి సంబంధించి ఇంకేం వేసుకోవస్తలేం కదా. ఏమన్నా వాళ్ళు కాపాడే దిశలో ఏమన్నా మాట్లాడినామో చెప్పండి. నేను సార్ ఏమంటున్నా, గతంలో మీరు స్పీడ్గా వర్క్ చేసేటువంటి వాళ్ళు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమైనా ఒత్తిడి ఉందా? ఒత్తిడి ఏం లేదు నాకు. ఇదే నేను ఏమని చెప్తున్నట్టే, మీరు ఒకటే కోణం వల్ల చూడకండి. 22 నాడు నా కొడుకుది ఎంగేజ్మెంట్ ఉండదు. నా కొడుకు ఎంగేజ్మెంట్ ఆ రోజు రాలేదు. 23 నాడు వచ్చేసిన. నేను వచ్చేటప్పుడు ఎమ్మెల్సీ గారిని పిలిచి వచ్చిన, పోయి స్టేట్మెంట్ ఇద్దాం, మేము కుమ్మరి పోవాలని ఉండే. కుమ్మరి పోయి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిద్దామని అనుకున్నాం. ఆడికి వచ్చిన తర్వాత వాళ్ళు లేరు, ఆ టెంట్ హౌస్ లో ఉన్నారు. టెంట్కి పోదామంటే టెంట్ లో కూడా లేరు సార్. డిఎస్పీ గారు పిలిచారంటే నేను డిఎస్పీ గారు ఫోన్ చేసి వాళ్ళు ఉన్నారంటే మరి మేము వస్తాం, మరి వాళ్ళు ఒక 5 నిమిషాలు మేము మాట్లాడతాం వాళ్ళ చోటంటే రండి సార్ అన్నారు. అట్లా కూడా మేము ఒక్కరే రాలే, విలేకరులు తీసుకొని వచ్చినాం. మేము ఒక్కరికి వస్తే మీలాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి తీసుకొచ్చిండ్రు, వాళ్ళని బెదిరించనీకి, వాళ్ళని ఏవేవో రకరకాలుగా మాట్లాడతారు. అట్లా ఉంటుందనే మేము విలేకరులు తీసుకొని వచ్చినాం సార్. మాలాంటి వాళ్ళనే అట్లా కాదు సార్. నేను ఏమంటున్నా, గతంలో మీరు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మీరు ఏదైనా ఇష్యూ చేసినప్పుడు మేమే కదా సార్. అదే నేను ఇవన్నీ పోరాటం చేసి వచ్చిన బ్రదర్. మౌనిక అని అమ్మాయి సార్, నేను మీకు తెలియదు ఒక విషయం ఏంటంటే, ఆ మౌనిక కేసు మీద దాన్న చేత నా మీద 3 కేసులు పెట్టిండ్రు. అవును, నేను తిరుగుతున్నా ఆ కేసులకు. అయితే ఇక్కడ ఒక మ్యాటర్ ఏంది అంటే, 18వ తారీఖున జరిగింది. 19వ తారీఖున ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు అక్కడే ఉన్నారంటూ చెప్తా ఉన్నారు. దర్శనానికై అక్కడ
ఎప్పుడు రాజేష్ రెడ్డి గారు అక్కడే ఉన్నారని చెప్తా ఉన్నారు. తర్వాత ఘటన జరిగినటువంటి రోజు ఇది. ఇక 20 రోజు హాస్పిటల్లో ఉంది పాప. 21వ రోజున ఇక్కడ పాప మృతి జరిగింది. దీనిపై ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరు అంటే 3 అరెస్ట్ అయ్యారు. దీంట్లో ఎఫ్ఐఆర్లో పేరు ఏమైంది, ఎంతమంది అంటే 8 మంది, ఇంకా బాకీ 5 మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుతున్నారా అంటే దానికి మేము డిసిసి అధ్యక్షులు ఆయనకు ఫోన్ చేసినాం. కొంచెం ఆయన బయట ఉండడం, వంశకృష్ణ గారు మాత్రం మన సిటిజన్స్ పల్స్లో మాట్లాడడం, ఇవంతా కూడా చూసినాం. అయితే ఆయన ఏమంటా ఉన్నారు అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆ కుటుంబాన్ని కాపాడతాం, ఆ తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళకు ఆర్థిక సాయం ఏమన్నా కావాలన్నా చేసే ప్రయత్నం చేస్తాం, సీఎం దృష్టికి తీసుకుపోతాం ఈ సంఘటన. కాంగ్రెస్ పార్టీ నాయకులైనా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్న దిశగా డిసిసి అధ్యక్షుడు, నాగర్ కర్నూలు జిల్లా డిసిసి అధ్యక్షుడు వంశకృష్ణ మాట్లాడినటువంటి తను. అయితే ఇప్పటికీ 5 మంది ఎందుకు అరెస్ట్ కాలేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇక్కడ నిన్న ఆయన ప్రెస్ మీట్లో డైరెక్ట్గా మర్రి జనార్దన్ రెడ్డిని అటాక్ చేస్తూ ఆయన ఒకటే మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు రోడ్డు మీదకి వచ్చినావు, ఈరోజు ఈ పంచాయతీ చేస్తున్నావు మర్రి జనార్దన్ రెడ్డి, పార్టీల పరంగా రాజకీయంగా వాడుకుందామని. ఈరోజు ఏ విధంగా మీరు బయటకు వస్తారో మీకు సంబంధించినటువంటి చిట్టా నా దగ్గర ఉందంటూ కూడా మర్రి జనార్దన్ రెడ్డి మీద వంశకృష్ణ ఫైర్ అయినటువంటి విషయం. ఇక పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి రాజేష్ రెడ్డి గారు నేను ఒక మీడియాతో మాట్లాడుతూ నాకు సంబంధం లేదు, నేను ఆ రోజు 19వ తారీఖు పోయినా, ఇది అనే విధంగా ఆయన ఆ కోణంలో మాట్లాడుతున్నారు. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సపోర్ట్ చేస్తాం, నిందితులకు శిక్ష పడేంత వరకు ఉంటాం. నాకు ఫోన్ చేసిరు, కానీ నేను దాడి చేసినోడు ఎవడైనా, మనోడైనా, తనోడైనా, పరాయుడైనా సరే వానికి శిక్ష పడాల్సిందే అని చెప్పేసి ఆయన చెప్పడం. ఇక్కడ నిన్న ప్రెస్ మీట్ పెట్టి పూర్తి స్థాయిలో ఇది పరిస్థితి ఇలా ఉంటుంది, మీరు అధికారులు అరెస్ట్ చేయాలని చెప్పి వంశకృష్ణ గారు చెప్పడం, అరెస్ట్ చేస్తాం సార్. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత బాధితులకు సపోర్ట్ చేస్తూ ఉన్నా కూడా, సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా కూడా, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా ఈడ బాధితులు, ఈడ ఓటర్లు, వీళ్ళు ఓటర్లు, వాళ్ళు నాయకులు. ఓటర్లకు నాయకులకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. నాయకులు ఎమ్మెల్యే కార్యాలయాల్లో తిరుగుతారు, ఓటర్లు ఎమ్మెల్యే ఆడంగా వస్తుంటే ఇక్కడికి నిలబడి నమస్తే పెడతారు. వీళ్ళిద్దరిట్లో ఎవరికి న్యాయం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ సీఎం మావోడు అని చెప్పేసి, ఎమ్మెల్యే మా వర్గం అని చెప్పేసి, ముఖ్యమంత్రి మా వర్గమే, ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీలో మా వర్గమే గట్టిగా ఉన్నది అనే విధంగా ఏమైనా వివరించి ఈ దాడికి పాల్పడ్డారా? లేకపోతే పోలీస్ అధికారులు కూడా ఎందుకు ఈ విధంగా వీళ్ళని వెనకేసుకొస్తున్నది, వీళ్ళని ఇంకా ఇప్పటికి 5 మందిని అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంది? అసలు అది 100 రూపాయల పంచాయతీనా, లేకపోతే ఏమైనా గొడవలు ఉండి ఏమైనా జరిగినాయా అనేది కూడా క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నది సిటిజన్ పల్స్. నిన్న చేసినాం, ఈరోజు చేసినాం. అసలు ఈ వివరాల గురించి ఆయనకు ఫోన్ చేసి ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మేము అండగా ఉన్నాం, అధికారులను అరెస్ట్ చేయమని ఆదేశించినాము. ఎవరైతే అధికారులకు ఫోన్ చేసినామో వాళ్ళు కూడా సీరియస్గా పనిచేస్తూ ఉన్నారు అనే కోణంలోనే మాట్లాడుతూ వస్తున్నారు. నిజానికి కుమ్మెర మల్లన్న స్వామి జాతరకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు, ఆయనకు ఆర్థిక సాయం గురించి ఆలోచిద్దామన్నారు. దీని మీద మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.